నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే కడప జిల్లా అధ్యక్ష పదవి కోసం టీడీపీలో గట్టి పోటీ నడుస్తుంది. మొన్నటి వరకు కడపలో టీడీపీ ఎక్కడుందన్న వాళ్లకు అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బ తగిలింది. ఆ జిల్లాలో 3 దశాబ్దాల చరిత్రకు ముగింపు పలికి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది టీడీపీ. అక్కడ తమకు ఓట్లు పట్టమే కష్టమన్న స్టేజ్ నుంచి జిల్లాను శాసించే సీట్ల దాకా చేరింది తెలుగుదేశం పార్టీ. ఇదే తరహాలో కడప జిల్లాపైన మరింత పట్టు సాధించేందుకు బిగ్ స్కెచ్తో దూసుకెళ్తుంది. 2024 ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో కూటమి 7 సీట్లు గెలుచుకుంది. కడప ఎమ్మెల్యే సీట్లో విజయం టీడీపీకి ఎక్కడలేని ఆనందాన్ని నింపింది. ఆ తర్వాత మహానాడుతో జగన్ కంచుకోట కడపలో పసుపు పండగ హోరెత్తింది. మహానాడు గ్రాండ్ సక్సెస్తో తెలుగు తమ్ముళ్లు రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. పులివెందల, ఒంటిమిట్ట బై ఎలక్షన్స్లో గెలిచి సత్తా చాటారు. జగన్ అడ్డాలో పసుపు జెండా రెపరెపలాడించి చరిత్ర తిరగరాసింది టీడీపీ. వైనాట్ పులివెందల టార్గెట్గా వ్యూహాలు రెడీ అవుతున్నాయి. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో వైఎస్ ఫ్యామిలీకి గట్టి పోటీ ఇచ్చేలా పార్టీ ప్రణాళికలు కూడా రచిస్తుంది. ఈ నేపథ్యంలో కడప జిల్లాపైన సీఎం చంద్రబాబు స్పెషల్గా కాన్సన్ట్రేషన్ చేశారు. జిల్లాకు కొత్త అధ్యక్షుడిని నియమించే పనిలో ఉన్నారు. స్ట్రాంగ్ లీడర్ జిల్లా పార్టీ బాస్గా పెట్టాలని హైకమాండ్ అయితే భావిస్తుంది. అందుకోసం ఏకంగా 3 మెన్ కమిటీ వేశారు. కడపలో టీడీపీ బలోపేతం కావడంతో జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పనిచేస్తున్నారు. ఈయన ప్రస్తుతం జిల్లా అధ్యక్షునితో పాటు పొలిట్ బ్యూరో సభ్యులుగా పనిచేస్తున్నారు. ఒకే వ్యక్తి పార్టీ పదవులు రెండిట్లో ఉండడానికి వీల్లేదంటూ తీసుకున్న నిర్ణయం మేరకు శ్రీనివాసరెడ్డి దేన్నో ఒక దాని నుంచి తప్పుకోవాల్సి ఉంది. పొలిట్ బ్యూరో ద్వారా నేరుగా పార్టీ పెద్దలతో సంబంధాలు కొనసాగించవచ్చు కాబట్టి శ్రీనివాసరెడ్డి జిల్లా అధ్యక్ష బాధ్యతలను వదులుకుంటారని అంటున్నారు. ఆయన పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్గా ఉండేందుకే ఇష్టపడుతున్నారని కూడా తెలుస్తుంది. దీంతో కొత్త అధ్యక్ష ఎంపిక చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. పార్టీ అధికారంలో ఉండడంతో అధ్యక్ష పదవి రేసులో ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. అందులోనూ మాజీ సీఎం జగన్ జిల్లా కావడంతో మిగతా జిల్లాల కంటే కడప జిల్లా అధ్యక్ష పదవి సంథింగ్ స్పెషల్గానే భావిస్తున్నారు లీడర్లు. జిల్లా అధ్యక్షునితో పాటు 34 మందితో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. అధ్యక్షుడు, 7 ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, 7 చొప్పున అధికార ప్రతినిధులు, కార్యనిర్వహణ కార్యదర్శులు, కోశాధికారి 1, మీడియా కోఆర్డినేటర్ వంతున భర్తీ చేయనున్నారు. రాష్ట్ర కమిటీ నేతల పేర్లను సిఫార్సు చేయనున్నారు. మహిళలకు 20% పదవులు, 30% యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆదేశాలు కూడా ఉన్నాయి. ఇందులో భాగంగా త్రిసభ్య కమిటీ నియమించింది అధిష్టానం. ఈ తరుణంలో జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి వరిస్తుందన్నది చాలా ఆసక్తికరంగా మారిపోయింది. జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డి పేరు జిల్లా అధ్యక్ష రేసులో ప్రముఖంగా వినిపిస్తుంది. గత ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసి వైఎస్ అవినాష్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు భూపేశ్ రెడ్డి. గతంలో ఎన్నడూ లేనట్టుగా వైఎస్ ఫ్యామిలీని ఢీకొట్టి తక్కువ మెజారిటీతో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనకు కడప జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. కడప పార్లమెంట్లోని అన్ని నియోజకవర్గాల్లో బంధువర్గం, అంతకు మించి అందరితోనూ కలిసిపోవటం, గతంలో ఎంపీగా పోటీ చేయడం భూపేష్కు కలిసొచ్చే అంశాలు. యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనే పక్షంలో కమలాపురం ఎమ్మెల్యే పొత్తా కృష్ణ చైతన్యరెడ్డి పేరును పార్టీ పరిశీలిస్తున్నట. పార్టీకి విధేయుడిగా ముద్ర వేసుకున్న గోవర్ధన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించాలనే ప్రతిపాదన కూడా ఉంది. మరో కీలక సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనే పక్షంలో బలిశెట్టి హరిప్రసాద్ పేరును పరిశీలించే అవకాశం ఉంది. అదేవిధంగా లాస్ట్ మూమెంట్లో ప్రొద్దుటూరు టికెట్ కోల్పోయిన ఉక్కు ప్రవీణ్ పేరు కూడా జిల్లా అధ్యక్ష పదవి పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అధ్యక్ష పదవికి నేత ఎంపికలో శ్రీనివాసులరెడ్డి అభిప్రాయానికి ప్రాధాన్యత ఉండనుంది. మొత్తంగా కడప జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనేది అటు పార్టీలోనూ ఇటు జిల్లా రాజకీయాల్లోనూ చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.